మహోన్నతుడైనటువంటి దేవుడు భూమి మీద మనుషులను విస్తరింప చేయాలని ఆలోచన కలిగిన వారు. భూమి ఆకాశాలను చేసినప్పుడే దేవుడికి అభిప్రాయం ఉంది. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో దేవుని యొక్క ఆలోచనను ఆయన ఏమనుకొని ఏమి ఉద్దేశించి ఈ భూమి ఆకాశాలను సృజించారు అనే అభిప్రాయాన్ని తెలియచేసినటువంటి సంగతులు చదువుతాం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఇవి. 17వ అధ్యాయం 26వ వచనంలో, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు. కాబట్టి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము తేటపరచబడుతుంది. ఏమని తేటపరచబడుతుందంటే, భూమి ఎంతవరకు దేవుడు విస్తరింప చేశాడో, విస్తరించబడినటువంటి ప్రతి స్థలంలో, ప్రతి భాగములో కాపురం ఉండాలి మనుషులు. భూమి తన స్వరూపము, తన పోలిక చొప్పున నిర్మించబడినటువంటి మానవుల చేత నింపించబడాలి. ఇది ఆలోచన చేశాడు దేవుడు. యావత్ భూమి మీద కాపురం ఉండటకు. కాబట్టి తన చేత కలగచేయబడినటువంటి యావత్ భూమి, సమస్త భూమి తన స్వరూపము, తన పోలికలు ఉన్నటువంటి మనుషుల చేత నింపించాలని దేవుడు ఆలోచన చేశాడు. దాన్ని సిద్ధింప చేసుకుంటూ వస్తున్నాడు ప్రతి తరంలో. ఆశ్చర్యకరంగా దేవుడు ఏం చేయగలడంటే, భూమి విత్తనములు ఇచ్చు చెట్లను మొలిపించును గాక అని పలికినట్టుగా భూమి మీద అందరూ మనుషులు ఒక్కసారి అవును గాక అని పలకగలడు దేవుడు. ఆకాశంలో నక్షత్రాలను ఒకేసారిగా చేసినట్టుగా భూమి మీద మనుషులందరినీ ఒకేసారిగా నిర్మాణం చేయగలడు దేవుడు. కానీ అలా చేయలా. దేవుడు ఆలోచన అది కాదు. దేవుని ఆలోచన ఏంటి? 17వ అధ్యాయం 26లో మనం చదువుతున్నట్టుగా, ఒకని నుండి ప్రతి జాతులను సృష్టించటము, ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించటం. యావత్ భూమి మీదకి మనుషులను తీసుకురావాలని ఆలోచన చేసిన దేవుడు తొలిమానవుడైనటువంటి ఆదామును నేలమట్టిని తీసుకొని ఆశ్చర్యకరమైనటువంటి రూపంలో సృజించి, అతని ద్వారా అవ్వను వారిరువురిని వివాహం అనేటువంటి బాంధవ్యంతో జతపరిచి భూమి మీదకి సంతానాన్ని తీసుకుంటూ వస్తున్నాడు. దయ, దేవుని మహాదయ అయితే. కాబట్టి బిడ్డలను అనుగ్రహించేటువంటి వారు దేవుడు. మలాకీ గ్రంథము 2వ అధ్యాయంలో తెలియచేయబడినటువంటి భాగము ఇలాగ రాయబడి ఉంటుంది. 2వ అధ్యాయంలో, మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఇవి. దేవుని చేత సంతతి నొందవలెనని. కాబట్టి మనుషులు వివాహము చేయబడిన తర్వాత సంతానం కోసం దేవుని వైపు చూడవలసిన వారై ఉంటారు. సంతానాన్ని అనుగ్రహించి దేవుడు మనుషులకు దయపెట్టుకుంటూ వస్తున్నాడు ఆది నుంచి. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం మనం చదివినప్పుడు, తొలి బిడ్డకు జన్మనిచ్చినటువంటి తల్లి మాట్లాడినటువంటి మాట, యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నా. కాబట్టి భూమి మీదకి సంతానము దేవుని వలన, దేవుని దయ వలన
అనుగ్రహించబడుతూ వస్తుంది. కాబట్టి వివాహితులైనటువంటి ఇద్దరి యవ్వన బిడ్డలను దేవుడు దీవించిన వాడై దయపెట్టి వారికి అనుగ్రహించాడు సంతానాన్ని. దేవుని దయకు వీరు ప్రాప్తులయ్యారు. దానికి నిదర్శనం ఏంటంటే ఇదిగో మనందరి కళ్ళు ఎదుటిగా ఎంత చక్కగా అసలు డిజైన్ ఫ్రాగు, తలకి క్రౌను అండి, ఒక రాజకుమార్తెలాగా లేదా? మనందరికి రాజకుమార్తెలాగా కనపడకపోయినా ఆ తల్లిదండ్రులకు అది ప్రత్యేకించి వారి తాతగారికి ఒక రాజకుమార్తెలాగా కనపడుతుంది. నాకెళ్ళేది వస్తుంది మాము అని. కాబట్టి దేవుని యొక్క దయ కుటుంబం అనుభవిస్తుంది. దేవుడు సంతానాన్ని అనుగ్రహించేవారు కాబట్టి ఇలాగను దేవుడు ఏం చేశాడంటే వివాహితులైనటువంటి యవ్వన బిడ్డల చేత వారి చేత మరొక సంతానమును, మరొక జనరేషన్ భూమి మీదకి తీసుకురావడానికి దేవుడు ఏర్పాట్లు చేశాడు. ఈ ఏర్పాటు మహా ఆశ్చర్యమైంది. ఎంత ఆశ్చర్యమైంది అయితే అయి ఉంటుందంటే కీర్తనల గ్రంథంలో మనం చదివినటువంటి లేఖన భాగాన్ని 139 అధ్యాయంలో, కీర్తనల గ్రంథము 139 అధ్యాయము 13వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. ఎంత ఆశ్చర్యంగా దేవుడు తన కార్యాలను చేస్తున్నాడో, దేవుడు అనంతమైనటువంటి జ్ఞాని అని చెప్పటానికి రుజువు దేవుని చేత నిర్మాణం చేయబడినటువంటి నరజాతి. గాడ్ ఈజ్ గ్రేట్. ఆయన మహా గొప్పవాడై ఉన్నాడు. ఎలాగని తెలుస్తుందంటే ఈ దేహం యొక్క నిర్మాణం తల్లి గర్భంలో నుంచి రూపుదిద్దుకుంటూ వస్తుంటాడు దేవుడు. ఈ రోజున జన్మించినటువంటి ఆ బిడ్డకి ఎలాగైతే ఇక్కడ బాగలేదు, ఇటు కొంచెం పౌడరు, ఇటు బాగలేదు, ఇటు కొంచెం మేకప్ అండి, తల మీద ఇది ఉంటే ఇక్కడ బాగుంటుందని తల మీద ఏదో పెట్టారు చక్కగా కదా. ఇంకొంచెం టైం ఇస్తే కొంచెం ఏర్పాట్లు ఉన్నాయి ఆమెకు డిజైన్ చేయాల్సినవి. జన్మించినటువంటి బిడ్డకి ఎలాగైతే ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుందని ఒక రూపు తీసుకొచ్చి మన కన్నులు ఎదుటి పెడుతున్నారో, మహోన్నతుడైనటువంటి దేవుడు తల్లి గర్భంలో ఆశ్చర్యకరమైనటువంటి రూపంలో అద్భుతమైన డిజైన్ అది. కీర్తనల గ్రంథం 139 అధ్యాయం 13వ వచనంలో, నా అంతరంద్రియములను నీవే కలగచేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. ప్రతి తల్లి గర్భంలో ఈ రోజున జన్మను అనుగ్రహిస్తున్నటువంటి సంతానం పొందినటువంటి ఒక స్త్రీ, ఒక తల్లి, ఆమె గర్భమునందు దేవుడు ఎంత అద్భుతమైనటువంటి ఒక రూపాన్ని చెక్కుతున్నాడో. దేవుడు అలాగనే నిర్మాణం చేసి ఆ బిడ్డని మనందరికీ ఎదుటి పెట్టేశాడు దేవుడు. తల్లి గర్భంలో రూపుదిద్దుతున్నవాడు దేవుడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయంలో నరజాతిని తల్లి గర్భంలో రూపుదిద్దుతున్నాడంట. 4వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే, అందువలన రూపించేవాడు దేవుడు. తల్లి గర్భంలో రూపుదిద్దేవాడు దేవుడు. చక్కటి అవయవు అమరిక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుందంట. కాబట్టి దేవుని యొక్క పని మహా ఆశ్చర్యమైంది. తల్లి గర్భంలో ఒక నరుని నిర్మాణం చేయటం అనేది. అందువల్ల మొదటి సంగతి ఏంటంటేనో, సంతానమును అనుగ్రహించేవారు దేవుడు. ఆయన అనుగ్రహిస్తాడు. కీర్తనల గ్రంథం 127 అధ్యాయంలో, కీర్తనల గ్రంథము 127 అధ్యాయము 3వ వచనంలో తెలియచేయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. ఆయన ఇచ్చేది ఈ సంతానం అనేది. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఆయన ఇస్తే భూమి మీద సంతానము
మనుషులకు కలుగుతుంది. అందువల్ల దేవుడు దయపెట్టి అనుగ్రహించినటువంటి బహుమానం ఇది. నిలువెత్తు దైవ స్వరూపం అన్నమాట. దేవుని స్వరూపము, దేవుని యొక్క పోలికలో దేవుడు నరులను నిర్మాణం చేస్తున్నాడు కాబట్టి ఈ బిడ్డను దేవుడు అనుగ్రహించాడు వారికి. కాబట్టి అబ్రహాము, అదేవిధంగా జకర్యా అని చెప్పబడుతున్నటువంటి ఇద్దరు దంపతులు దేవుని యొక్క గ్రంథంలో మనకు కనబడతా ఉంటుంటారు. ఆదికాండం 12వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు మనం చదివితే అక్కడ కనిపించేటువంటి ఒక దంపతుల్లో ఒకరు ఎవరంటే అబ్రహాము, శారా. సంతానం కోసం ఎదురు చూసినటువంటి వారు. నిజంగా శారాని గొడ్రాలని పిలుస్తుంటే ఆ బాధ ఎంతగా అనుభవించుంటుందో ఆమె. అబ్రహాం యొక్క మనసులో కూడా ఏంటంటే అసలు ఏదైనా ఉండని, సంతానం లేకుండా ఉండిపోయానే మేము. ఒక రోజున పరమ తండ్రి ఆయనతో సంప్రదింపులు చేసేటప్పుడు, అబ్రహామా నేను నీకు కేడము అని అన్నాడు. వింటా ఉన్నాడు ఈ అబ్రహాము, దేవుని మాటలు వింటా ఉన్నాడు. హృదయంలో ఒక రకమైనటువంటి భావన, నాకు బిడ్డలు లేరుగా, ఏదుంటే ఏంటి, బంగారం ఉంది, బిడ్డలు లేరు, పశువులు ఉన్నాయి, బిడ్డలు లేరు, అనేక మంది పనివారు ఉన్నారు, బిడ్డలు లేరు. ప్రత్యేకించి తన ఇంటిలో పనిచేస్తున్నటువంటి వారిలో సుమారు 318 మంది మనుషులు పుట్టారు. ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం కింద చదువుతూ ఉంటే అబ్రహాము ఇల్లు అనేది అనేక మంది జనంతో నింపబడి ఉంటుంది. దగ్గరగా సుమారు 1000 మంది దగ్గరగా సుమారుగా. మన ఇంట్లో ఎంతమంది ఉంటాం? ఒక 5 నుంచి 6, లేదంటే కొన్ని జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి, ఒక 8 మంది 10 మంది ఉంటారు. కానీ అబ్రహాం అలాగ ఉన్నదన్నమాట. ఎప్పుడు కోలాహలంగా జనులతో సందడిగా ఉంటుంది. ఎందుకు ఈ సందడి అంతా అంటే తన పరివారంలో ఉన్నటువంటి పనివారు, ఆ పనివారికి కలిగినటువంటి సంతానం. కాబట్టి రోజుకు లేదా నెలకు కొన్ని దినాలకు అబ్రహాముకు మాట వినిపిస్తూ ఉండేది, ఏమండి మన దగ్గర పనిచేసే ఫలానా ఆయనకి అబ్బాయి పుట్టాడండి, అమ్మాయి పుట్టిందండి, వారింటిలో వారు ఇప్పటికి 2 అయ్యారండి, 4 అయ్యారండి. ఈ మాటలు వినిపిస్తూ ఉంటుంటాయి. అబ్రహాం మనసులో ఉండే భావన ఏంటంటే, అరే వాళ్ళకి బిడ్డ పడుతున్నాడు, వారికి బిడ్డ పడుతున్నాడు, ఇదేంటి అసలు నా ఇంట్లో బిడ్డలు లేరేంటి? మూడు 318 మంది తన ఇంట పుట్టారంట. తన ఇంటలోనికి చేర్చబడిన తర్వాత 318 మంది పుట్టినట్టుగా, ఇంట పుట్టి అలవర్చబడినటువంటి మనుషులుగా వారు ఎదిగారు. 318 మంది. ఆదికాండం 14వ అధ్యాయంలో మన వివరాలు చదువుతాం. కాబట్టి అబ్రహాంకి ఏమనిపిస్తుందంటే, ప్రతి వారికి సంతానం ఇస్తున్నాడే, నాకు సంతానం ఇవ్వట్లేదు ఏంది అనే ఈ భావనలో ఉన్నటువంటి అబ్రహాంతో దేవుడు ఒక రోజున, అబ్రహామా నేను నీకు కేడము, నేను నీకు బహుమానం అత్యధికంగా చేస్తాను అన్నాడు. అబ్రహాం మనసులో ఏముందంటే, వెండి బంగారాలు, పనివారు, పశువులు, వీటన్నిటి గురించి నేను ఆలోచన చేయట్లా. ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనంలో, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రమా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానమును అత్యధికమగునని చెప్పాను. సంతోషపడాలి కదా అబ్రహాము, నేను నిన్ను కావలి కాసేవాడిని, చాలా సంతోషపడాలి. నీ బహుమానము అత్యధికమవుతుంది, నీకు బహుమానం అత్యధికమవుతుంది, సంతోషపడాలి. కానీ అబ్రహాం మనసులో తేరనటువంటి ఒక బాధ బయట పెట్టేసేసి, నువ్వేమిస్తే ఏంట్లో, ఏమైంది అబ్రహామా, ఏదన్నా తక్కువైందా? తినటానికి తక్కువ అవలా, అనుభవించడానికి వసతుల్లో ఏమీ తక్కువ అవలా,
బహు బహుమంది పనివారు, వెండి బంగారాలు కలిగినటువంటి ఒక మహారాజు లాంటి స్థితి కలిగి ఉన్నటువంటి అబ్రహాము లోపల హృదయంలో ఒక బాధ. ఏదుంటే ఏంటి, సంతానం లేదు కదా. పరమ తండ్రి ఏం వాగ్దానం చేశాడంటే, బయటికి పట్టుకొని వచ్చి ఆకాశ నక్షత్రాలను చూపించి, నీ సంతానము అలాగవుతుంది, నీ చేతనైతే లెక్కించని అన్నాడు. అందువలన దేవుని యొక్క గ్రంథము మన అందరికీ తేటపరుస్తున్నటువంటి సమాచారం ఏమంటే, సంతానాన్ని ఇచ్చేవాడు దేవుడు. కాబట్టి దేవుడు దయపెట్టి అనుగ్రహించబడింది సంతానం. అబ్రహాముకైతే 100 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి బిడ్డలు అనుగ్రహించాడు దేవుడు. 100 సంవత్సరాలు, 100 ఏళ్ల ప్రాయంలో దగ్గరగా. కానీ మహోన్నతుడైనటువంటి దేవుడు ఈ దంపతులిద్దరికీ ఒక 5 సంవత్సరాలు టైం తీసుకుంటే ఎలాగుండేదో నాకు తెలియదు. అంటే 5 సంవత్సరాలు అవుతుందండి మీ మ్యారేజ్ అయ్యి? అవుతుందా? లేదు కదా. దేవుని మహాదయను బట్టి అబ్రహాములాగా వెయిట్ చేయించలా. జకరియా, ఎలిజబెత్ కనబడతారు. లోక సువార్త 1వ అధ్యాయంలో మనం చదివితే, వారు బహుదినములు గడిచినటువంటి వృద్ధులై అప్పటికి సంతానం లేనటువంటి వారికి కనిపిస్తూ ఉంటుంటారు. జకరియా, ఎలిజబెత్ లాగా మిమ్మల్ని వృద్ధాప్యం వచ్చేంత వరకు దేవుడు ఎదురు చూపించలా, కృప చూపించాడు దేవుడు మీకు. కాబట్టి ఇంటిలో సంతోషాన్ని నింపాడు, హృదయంలో ఆనందాన్ని నింపాడు దేవుడు. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనంలో తెలియచేసినట్టుగా, మేలు చేయుచు మానవ హృదయాలలో సంతోషాన్ని నింపడానికి దేవుడు కార్యాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఆకాశం నుంచి వర్షము, ఫలవంతమైనటువంటి ఋతువులు, భూమి నుంచి ఆహారాన్ని మనకు అనుగ్రహించిన వాడై మనకు శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించుకుంటూ దేవుడు మేలు చేసుకుంటూ వస్తున్నాడు. దేవుడు ఆ కుటుంబానికి ఈ విధంగా మేలు చేశాడు, బిడ్డలను అనుగ్రహించి. ఒకప్పుడు అటు తిరిగి వచ్చి ఇటు తిరిగి వచ్చి వారి తాతగారికి అలసిపోయి పడుకున్నట్టుగా ఉంటారేమో, కానీ ఇప్పుడు అలాగ ఉండదండి. ఎటెళ్ళు వచ్చినా సరే ఇంటికి రాంగులోనే ఎంత శ్రమ అయినా, ఏమండి, ఈ బిడ్డను చూడంగానే అసలు మర్చిపోరా మీ బాధ అంతా. అసలు ఏ స్ట్రగుల్ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా దేవుడు మేలు చేసి హృదయంలో సంతోషాన్ని నింపుతుంటాడు. వారిని చూస్తే చాలు అనేటువంటి భావనతో, వారిని చూసినప్పుడు ఎంత ఆ రోజు గడిచినటువంటి ఇబ్బంది అయినా మర్చిపోయేలాగా చేయగలిగినటువంటి మహత్తరమైనటువంటి ఒక బాంధవ్యాన్ని మానవుల మధ్య దేవుడు సంతానాన్ని అనుగ్రహించుకుంటూ చేస్తున్నాడు. కాబట్టి ఆ కుటుంబము దేవుని మహాదయని బట్టి ఈ సంతోషాన్ని పొందుతుంది. ఆ సంతోషంలో మనం అందరం పాలు పొందుకునేలాగా ఈ రోజున మనం సమావేశమయ్యాం. కాబట్టి మొదటిగా మనం ఆలోచన చేసింది ఏంటంటే, సంతానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. 2, ఎలాగని అనుగ్రహిస్తున్నాడు అంటే, తల్లి గర్భంలో ఆశ్చర్యకరమైనటువంటి తన రూపు అండ్ డిజైనింగ్ మహా అద్భుతంగా చేసుకుంటూ, చోళాలి గర్భంలో ఎముకలు ఎలాగ ఎదుగుతాయో ఎవ్వడికి తెలియదు. స్కానింగ్ తీసి డాక్టర్ గారు అమ్మ అలా ఉన్నారమ్మా, ఇలా ఉన్నారమ్మా అని చెప్పడం తప్ప ఆయన చేసేది ఏమీ లేదు. అమ్మ కొంచెం నలుపుగా ఉన్నారు, కొద్దిగా వైట్ కలర్ వేయాలమ్మా, ఆయన చేసేది ఏమి ఉండదు అందుట్లో. లేదంటే కొంచెం హైట్ తక్కువలాగా ఉంటారు, కొంచెం హైట్ పెంచాలమ్మా, ఆయన చేసేది ఏమి ఉండదు అందుట్లో. దేవుని మహాదయ తల్లి గర్భంలో అలాగని రూపుదిద్ది మనకు అనుగ్రహించుకుంటూ వస్తున్నాడు. కాబట్టి అనుగ్రహించినటువంటి సంతానం విషయంలో వారు దినములు పెరిగేలాగా, సంవత్సరములు పెరిగేలాగా దేవుడు ఆయుష్కాలను అనుగ్రహించుకుంటూ వస్తున్నాడు. నేటికి ఆ బిడ్డ పుట్టి దగ్గరగా 6 నెలలు గడిచి నడుస్తూ ఉన్నటువంటి దినాలు, దినం వెంబడి దినము, సంవత్సరం వెంబడి సంవత్సరము దేవుడు మహాదయ చూపించుకుంటూ మనుషులను బ్రతికిస్తూ ఉంటుంటాడు. కాబట్టి భూమి మీద జన్మ అనుగ్రహించబడినటువంటి ఆ బిడ్డకు ఖచ్చితంగా దేవుని యొక్క దయ అవసరం. అభివృద్ధి చెందాలంటే లోక సువార్త 2వ అధ్యాయంలో మనం చదివాము, మరోసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. బిడ్డలు
అభివృద్ధి చెందటం అనేది అవసరం. జ్ఞానంలో అభివృద్ధి చెందటము, వయసులో అభివృద్ధి చెందటము, దేవుని యొక్క దయను బట్టి అభివృద్ధి చెందటము, మనుషుల యొక్క దయను బట్టి అభివృద్ధి చెందటము, ఇది ప్రతి మనుష్యుడికి అవసరం. లోకసువార్త 2వ అధ్యాయము 52వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. యేసు జ్ఞానమందును, వయసు యందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండెను. కాబట్టి ఆ బిడ్డలు వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. మనం ఏ విషయాల్లో వర్ధిల్లాలి? జ్ఞానంలో అభివృద్ధి చెందాలి, వయసులో అభివృద్ధి చెందాలి, దేవుడు దయ వారికి ఉండేలాగా అభివృద్ధి చెందాలి, మనుషుల యొక్క దయ వారికి ఉండేలాగా అభివృద్ధి చెందాలి. అలాగనే అభివృద్ధి చెందుతున్నటువంటి బిడ్డలు ఒక్కొక్క ప్రాయం దాటి మరొక ప్రాయానికి వస్తూ ఉంటుంటారు. ఇది సత్యం, మనందరికీ తెలిసిన సత్యం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చిన్నపిల్లలారా అని ఒక వయసును గురించి మాట్లాడతాడు, యవనస్తులారా అని మరొక వయసును గురించి మాట్లాడతాడు, వయసు పెరిగి పెద్దవారు అవుతుంటే పెద్దలారా అని ఇంకొక వయసును గురించి మాట్లాడుతూ ఉంటుంటాడు. కాబట్టి జన్మించినటువంటి బిడ్డలు బాల్య దశ, యవన దశ, ఆ తర్వాత వృద్ధాప్యమైనటువంటి దశ, ఇలాగున దశలో ఎదగాలంటే దేవుడు దయ చూపించాలి. దేవుని యొక్క దయను బట్టి మనుషులు భూమి మీద తమ ఆయుష్కాలాన్ని అనుభవిస్తూ ఉంటుంటారు. కాబట్టి ద్వితీయోపదేశకాండంలో అనేకమైనటువంటి సందర్భాల్లో రాయబడి ఉంటుంది. ఇప్పుడు అన్నిటిని విస్తరించి మాట్లాడటానికి వల్లపడదన్నమాట. నీ ఆయుష్కు మూలమైన, నీ ప్రాణమునకును నీ ఆయుష్కునకు మూలమై ఉంటాడు దేవుడు. ద్వితీయోపదేశకాండంలో ఒక సంగతి మనం చదువుతాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో 20వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. 30వ అధ్యాయం 20వ వచనంలో, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషుకును మూలమై ఉన్నాడు. ఏంటి మూలం? మనుషుడు బ్రతకటానికి బాగా 70-80 సంవత్సరాలు వచ్చినటువంటి ముసలాలను చూసి, ఏం బ్రతికారండి మీరు, ఏం ఆరోగ్యం అండి మీది అని అంటే ఆయన అంటున్నాడు, ఇది జీన్స్ అండి. మా అమ్మగారు 103 సంవత్సరాలు బ్రతికింది, అదే జీన్స్లో నడుస్తున్నా నేను అంటున్నాడు. ఒక ఆయన అడిగారు అనమాట, ఏమండి మీరు 80-70 సంవత్సరాలు వచ్చినప్పటికీ మీ పని మీరే చేసుకుంటున్నారు, ఇంకా యాక్టివ్గా తిరుగుతున్నారు, వెనుకల్లో లోపం రాలేదు, మాటలో లోపం రాలేదు, చూపులో లోపం రాలేదు అని అంటుంటే ఆయన చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే, ఇది జీన్స్ బట్టి వచ్చిందండి. మా అమ్మ 103 సంవత్సరాలు బ్రతికింది, కాబట్టి ఇది అలాగ నడుతుందంటే ఇబ్బంది లేదని అన్నాడు. అదే మూలం, జీన్స్ మూలం. తల్లి బ్రతికిందని ఆయన బ్రతుకుతాడు. ఆయుష్కాలానికి మూలమేంటో చెప్తున్నాడు గ్రంథంలో. నీ ప్రాణానికి, నీ దీర్ఘాయుషుకి మూలమైన వాడు దేవుడు. కాబట్టి జన్మించబడినటువంటి ఆ బిడ్డ దేవుని యొక్క దయలో దీర్ఘాయుష్మంతురాలు అవ్వాలని కోరుకుందాం. కారణం ఏమంటే ఆయనే మూలమైనటువంటి వాడు. నా ప్రాణానికి, నా దీర్ఘాయుష్కి మూలం ఆయన. కాబట్టి దేవుని మీద, దేవుని యొక్క దయను బట్టి అత్యధికమైనటువంటి సంవత్సరాలు భూమి మీద తను జీవించేలాగిన ప్రార్థన చేద్దాం. కాబట్టి పసిబిడ్డ భూమి మీదకి తీసుకొచ్చాడు దేవుడు. ఇప్పటి వరకు దేవుడు ఈ వ్యవస్థను ఎలాగ డిజైన్ చేశాడంటే, పుట్టినటువంటి బిడ్డలకి వెంటనే బలం వచ్చేయాలా, మంచి హైట్ ఎదిగేయాలా, బోర్నవిటా బూస్ట్ ఏదో అంటారు కదండి, హైట్ పెరగాలంటే రోజు మిక్స్ చేసి ఇస్తే హైట్ పెరుగుతారనో వెయిట్ పెరుగుతారనో ఏదో మిక్స్ చేసి ఇస్తూ ఉంటుంటారు బూస్ట్లు అలాంటివి. పుట్టగానే బిడ్డకి మిక్స్ చేసేసి ఎవరు తాయించరండి. కొంచెం హైట్ పెరిగిద్ది, కొంచెం బాడీ వస్తుంది, వెయిట్ వస్తుందని. దేవుడు ఆ డిజైన్, ఆ సిస్టమ్ అలా పెట్టాడు. మొదటిగా పుట్టినటువంటి బిడ్డలకు
ఏ ఆహారం అయితే కావాలో ఆ ఆహారాన్ని ఏర్పాట్లు చేశాడు అద్భుతంగా. వయస్సుతో పాటు ఆహారంలో మార్పులు తీసుకొచ్చాడు దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పాలు, ఆహారము లేదా అన్నము, ఆ తర్వాత బలమైనటువంటి ఆహారము. ఇక్కడ మాట్లాడిన కాంటెక్స్ట్ ఆత్మ సంబంధమైన విషయాల గురించి చర్చించుకుంటూ వచ్చాడు. కానీ భౌతిక సంబంధమైనటువంటి దేహము అభివృద్ధి చెందాలన్నా మొట్టమొదటిగా ద్రవ పదార్థాలైనటువంటి వాటి చేత పోషించబడటం అనేది అవసరం. అన్విక పాప భూమి మీద జన్మ పొందిన దగ్గర నుంచి ద్రవ పదార్థాలు తల్లి పాలతో పెంచబడుకుంటూ వస్తూ ఉంది. దేవుడు కృప చూపించిన వాడై మరొక స్థాయి ఆమె జీవితానికి అనుగ్రహించాడు. ఇప్పటి నుంచి ఆమె ఘన పదార్థాలు అంటే ఆహారము కూడా తినేటువంటి ఒక వ్యవస్థ తనలోగా తన దేహంలో అది అభివృద్ధి పరిచాడు దేవుడు. దానిని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం. కాబట్టి పాలతోనూ ఆహారంతోనూ బలమైనటువంటి ఆహారంతోనూ ఈ దేహాన్ని పోషించటం కొరకు ఉద్దేశించాడు దేవుడు. ఎలాగైతే పాల పదార్థాల నుంచి ఆహార పదార్థాలు తినటానికి అలాంటి ఒక కృప దేవుని చేత బిడ్డకు అనుగ్రహించబడిందో, భవిష్యత్తులో బలమైనటువంటి ఆహారం తినే సంపూర్ణమైనటువంటి ఒక ఆరోగ్యవంతురాల్లాగా ఉండేలాగా కోరుకుందాం. కాబట్టి ఎలాగన దేవుడు బిడ్డలను అనుగ్రహించాడు, కృప చూపిస్తున్నాడు, ఆరోగ్య విషయాల్లో దయపెడుతున్నాడు. పాల పదార్థాల నుంచి బలమైనటువంటి ఆహార పదార్థాలు తినేటువంటి పరిస్థితి కల్పిస్తున్నాడు. ఈ భౌతిక సంబంధమైనటువంటి దేహానికి ఎలాగైతే పాలు, ఆహారము, బలమైనటువంటి ఆహారము అవసరమో, ఆత్మ సంబంధంగా కూడా ఆ బిడ్డలను పెంచేటువంటి ఒక బాధ్యత ఇప్పుడున్నటువంటి ఈ తల్లిదండ్రులకు ఉంది. బిడ్డ ఏడిస్తే వెంటనే లేస్తుంది తల్లి. ఏడిస్తే ఏడిసిందిలే అని అటు తిరిగి పడుకోదు ఏ తల్లి. మరి ఇంట్లో ఉన్నటువంటి ఈ తల్లి ఏం ఎలాగ ఉంటుందో అనేది వాళ్ళకే తెలియాలి అండి. ఎంత టైం అయినా కానివ్వండి, మధ్యరాత్రి అయినా కానివ్వండి, ఒకవేళ నిద్రాగారాలు లేనటువంటి 2 దినాల నుంచి నిద్ర లేకపోయినా కానివ్వండి, బిడ్డ ఏడ్చింది అనేటువంటి ఆ అలికిడి తనకి వినపడితే బిడ్డను ప్రేమించే ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా వెంటనే స్పందించేస్తాడు. నా బిడ్డ ఏడ్చింది. రెండోది, అసలు ఆ బిడ్డ ఎందుకు ఏడ్చిందో తెలియకపోతే కంగారు ఉంటుంది. ఆహారం కొరకు ఏడ్చిందంటే దగ్గర తీసుకొని తనకు కావలసిన వాటిని పెట్టి కావలసినటువంటి వాటిని ఇచ్చి ఆ ఏడుపుకి అర్థం అది అని వారు అర్థం చేసుకుంటారు. ఆకలి వేస్తుంది అనుకుంటా, దాహం వేస్తుంది అనుకుంటా, లేకపోతే ఫలానా అసౌకర్యాన్ని బట్టి ఏడ్చుంటుంది అనుకుంటానే అది సవరించడానికి ప్రయత్నం చేస్తారు ప్రతి తల్లి తండ్రి. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ ప్రాయంలో ఆ బిడ్డ ఎందుకు ఏడుస్తుందో తెలియదు, ఎప్పుడు ఏడుస్తుందో తెలియదు, ఎప్పుడు వీరిని డిస్టర్బ్ చేస్తుందో తెలియదు. అయితే తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వీరందరూ సంసిద్ధంగా ఉంటారు. ప్రత్యేకించి ఆ బిడ్డను కన్నటువంటి ఎవరైతే తల్లి ఉందో ఆ తల్లి యొక్క తల్లిదండ్రులు కూడా చెప్తారు, పిల్ల జాగ్రత్త, ఆమెకు కావలసినటువంటి వాటిని సమకూర్చే విషయంలో జాగ్రత్తని వారు చెప్తే, ఇక్కడున్నటువంటి తాత నాయనమ్మ గారు, తాత అమ్మమ్మ గారు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా సలహా, బిడ్డ జాగ్రత్త, ఎప్పుడు ఏడుస్తుందో జాగ్రత్త చూసుకుంటూ ఉండాలండి. కారణం ఏమంటే ఆ బిడ్డకు అసౌకర్యం కలిగించకూడదండి. ఎలాగైతే దేహ సంబంధంగా అన్ని విషయాల్లో ఎలర్ట్గా ఉంటామో, ఏడ్చిందంటే ఏడవకోకుండా చేయటానికి ప్రయత్నం చేస్తారు. దేహంలో ఏదన్నా అనారోగ్యమైనటువంటి పరిస్థితి సుస్థి చేస్తే ఖచ్చితంగా ఏం చేయాలి ఆ బిడ్డకని వెంటనే ప్రయత్నాలు ఎలాగైతే ప్రతి తల్లి తండ్రి చేస్తుంటారో, దేవుడు ఆత్మ సంబంధంగా కూడా ఆ బిడ్డల విషయంలో జాగ్రత్త పడాలి అని కోరుకున్నాడు. బిడ్డలను పెంచే బాధ్యతలు ఇచ్చాడు దేవుడు.
ధర్మశాస్త్రంలో కానీ, పితరుల కాలంలో కానీ, క్రొత్త నిబంధనలో కానీ ఆ బిడ్డలను దేవుని విషయంలో పెంచడం అనేది అవసరం. దేవుని విషయంలో పెంచాల, దేవుని మాటలు చెప్పుకుంటూ పెంచాల. కాబట్టి ఒక యెహోనాదాబు కనపడినట్టుగా ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి ఒక తండ్రిగా, ఒక పితరుడిగా పేరుగాంచినటువంటి వాడిగా కనపడతాడు యెహోనాదాబు ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో. అటువంటి ఒక మంచి, ఒక మాదిరి చూపించినటువంటి ఒక తండ్రిగా ఉదయబాబు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అనేక తరాల మనుషులను ప్రభావితం చేశాడు యెహోనాదాబు. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో మీరు చూడగలిగితే యెహోనాదాబు, మా పితరుడైనటువంటి యెహోనాదాబు, ఆయన త్రాగొద్దన్నాడు, మేము త్రాగం. ఆయన కట్టొద్దన్నాడు, మేము కట్టం. ఆయన నాటొద్దన్నాడు, మేము నాటం. ఆయన ఎప్పుడోడో కదా. ఆయన మాటకు విలువ. జీవితం ఎలా బ్రతుకుంటే కొన్ని తరాలు ప్రభావితం అవుతాయో. రేపొద్దున అన్విక, మా నాయన సగర్వంగా అన్ని విషయాలు చెప్పుకునేలాగా ఆయన మాట ఎలా ఉంటుంది, ఆయన ప్రవక్తన ఎలాగుంటుంది, ఆయన బాట ఎలాగుంటుంది, నా కుటుంబంలో నాకు నేర్పించిన సిస్టమ్ ఎలాగుంటుందని అనేక తరాలకు ఆమె ప్రభావితం చేయాలి ఈ బాబుని చూసి. అలాగ తన జీవితాన్ని కట్టుకోవాల్సినటువంటి అవసరం ప్రతి తండ్రికి ఉంటుంది. మా నాయన అని చెప్పుకోవాలి, ఆయన బ్రతుకు ఎలాగుంటుంది అని చెప్పుకోవాలి. కాబట్టి అలాంటి ఒక మాదిరి ప్రతి తండ్రి, బిడ్డలు కలిగినటువంటి ప్రతి తండ్రి యెహోనాదాబు చూపించినట్టుగా తన మార్గాన్ని చూపించాలి. తల్లి యొకోబేదు కనపడుతూ ఉంటుంది, అద్భుతమైనటువంటి ఒక తల్లిగా. మోషే యొక్క తల్లి నిర్గమకాండం 2వ అధ్యాయం నుంచి మనం చదువుతూ ఉంటే మోషే కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని వివరాల గురించి మాట్లాడతాడు. నిజంగా ఎలా పెంచిందో, ఎంత అద్భుతంగా పెంచిందో. ఇలాగన మీటింగ్ పెట్టి, ఏదైనా ఫంక్షన్ పెట్టు, లేకపోతే మనం అందరం కూర్చొని దేవుని మాటలు విందాం అని చెప్పుకునేటువంటి వెసులుబాటు లేదు యెకోబేదుకి. అందరి ముందు ఈ బిడ్డకు నేనే తల్లిని అని చెప్పుకునే పరిస్థితి లేదు యెకోబేదుకి. నిజంగా ఎంత సీక్రెట్ టీచింగ్ చేసిందండి. దేవుడు ఏంటో చూపించింది. ఆయన మనం దేవుని పిల్లలం, ఇశ్రాయేలు సంతానం, అబ్రహాం యొక్క వంశం అంది. మన ప్రజల వారు, మనం పలానా ప్రాంతంలో ఉంటున్నాం అని ఎంత ఫీడింగ్ ఇచ్చిందో దేవునికి సంబంధించి. దేవుని భక్తిని ఎలాగ నేర్పించింది ఆ తల్లి. ఒక వయసుకు వచ్చేసరికి తను అంటాడు, దేవుని ప్రజలతో ఉండటం మేలు కదా అనే భావన పుట్టించిందంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుంచి మనం చదివితే, అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో ఉండాలనేటువంటి ఈ భావన యెకోబేదు పుట్టించినట్టుగా నీ బిడ్డకు నువ్వు పుట్టించవలసినటువంటి బాధ్యురాలువై ఉంటావు. యు హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. నీ మీద ఒక బాధ్యత పెట్టాడు దేవుడు. ఆ బాధ్యత ఏంటంటే, నేను ఎక్కడున్నా సరే దేవుని ప్రజలు ఉన్నటువంటి స్థలంలో నేను ఉండాలి. అమెరికా పంపిస్తావో లేకపోతే ఇంకేదన్నా పంపిస్తావో తర్వాత సంగతి. పంపించిన నీ బిడ్డ ఎక్కడ ఉండాలని కోరుకోవాలి? ఫస్ట్ దేవుని ప్రజలతో ఉండాలని. అక్కడ కూర్చున్నారా తండ్రి గారు, బాబాయ్ నేను ఎక్కడ ఉండాలని కోరుకున్నాడు అంటే, నా బిడ్డ దేవుని ప్రజలతో ఉండాలా. అందుకోసం ఈ కుటుంబంలో ఈరోజున మీరు సంతోషంగా. యెకోబేదు అంటే ఒక తల్లి తన బిడ్డలు ఎలాగైతే దేవుని ప్రజలతో ఉండాలని, దేవుని భక్తి ఉన్నటువంటి స్థలంలో తన బిడ్డ పెరగాలని, దేవుని ప్రజలతో సంతోషాన్ని కష్టాన్ని పంచుకుంటూ ఎదగాలని. దేవుడు ఎక్కడ ఉంటాడో దేవుని ప్రజలు ఎక్కడ ఉంటారు కాబట్టి ఆ ప్రజలతో కలిసి బ్రతకటం అనేటువంటి ఒక నేర్పుని మోషేకి నేర్పించిన దాన్ని బట్టి ఏదైనా వదిలేశాడు. ఫరో అధికారాన్ని చూడలేదు, ఫరో ఐగుప్తు యొక్క ధనాన్ని చూడలేదు, పోతిఫర్ కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడం చూడలేదు, అసలు ఏది చూడలే. నా దేవుని ప్రజలు ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉండాలా. ఈ ఆలోచన పుట్టించగలిగేటువంటి ఒక తల్లిలాగా నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నా. ప్రభావితం చేయండి మీ బిడ్డలను దేవుని దయలో. కాబట్టి సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో తెలియచేసినట్టుగా దయను సత్యమును బిడ్డలకు కంఠభూషణములుగా మీరు ధరింప చేయగలిగితే
మంచోడు అనిపించుకుంటాడంట. ఎక్కడ ఉన్నా సరే బిడ్డలు మంచివారిగా పిలువబడటానికి ఏమేమి ధరించాలో చెప్పబడినట్టుగా సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో వాటిని ధరింప చేయండి, నేర్పించండి, అవలంబించండి. దేవుడి దయలో మంచివారిగా ఎదుగుతారు, మనుషుల దయలో మంచివారిగా ఎదుగుతారు. అప్పుడు దేవుని దయ ఉంటుంది, మనుషుల దయ ఉంటుంది. కాబట్టి మీకు ప్రేమతో మనం చేస్తున్నది, ఇక్కడ చేరొచ్చినటువంటి మనకందరికీ లేఖనాలు తెలియచేస్తున్నటువంటి విషయం, సంతానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు మనుషులకు. ఆయన దయది. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనంలో తెలియచేసినట్టుగా ఆయన దయ, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. కాబట్టి ఈ యవన దంపతులు ఒక బిడ్డను సంపాదించుకున్నారు, దేవుని దయ. ఆ బిడ్డకి ఒక వయసులో నుంచి మరొక వయసు, దినం వెంబడి దినములు పెరిగేలాగా దేవుడు కృప చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు పాలు మాత్రమే ఆహార పదార్థంగా తను తినగలిగేటువంటి బిడ్డగా ఉన్నటువంటి బిడ్డ ఇప్పటి నుంచి చూడండి ఇక ఎలాగుంటుందో. తాతగారు ఒక కర్ర తీసుకుంటారు, నాన్నగారు ఒక కర్ర తీసుకుంటారు, కంప్లైంట్లు భోజనం చేయట్లేదని. కొద్ది దినాలు అయితే కంప్లైంట్లు స్టిక్ ఒకటి పట్టుకొని కూర్చుంటారు. కాబట్టి ఎలాగైతే బలవంతంగానైనా ఆ బిడ్డకి పెట్టి వారి దేహంలో మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారో, భౌతిక సంబంధమైన ఆహారంతో పాటు ఆత్మ సంబంధమైన ఆహారం పుష్కలంగా దొరికే కుటుంబం ఇది. ఒక తాతగారిగా వారి విశ్వాసము నుంచి కొన్ని విషయాలు, ఒక తండ్రిగా ఎవరిని బిడ్డ దేవుని పక్షంగా నిలబడే బిడ్డగా తన బిడ్డకు ఎన్నో విషయాలు నేర్పుతారని ఆశిస్తూ, ఇహమందును పరమందును మన కుటుంబంలో అనుగ్రహించబడిన సంతానానికి మేలు కలిగేలాగా మీరు వారిని పెంచాలని, ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచుతూ దినదినము వారి క్షేమాన్ని కాంక్షించే ఒక మంచి కుటుంబంగా మీరు ఉండాలని కోరుకుంటూ, మీ అందరికి కూడా నేను తెలియజేసేది, దేవుని వైపు చూద్దాం. సంతానం కోసం అనుగ్రహించినటువంటి సంతానము ఆయుష్కాలానికి మూలం దేవుడు. కాబట్టి దేవుని వైపు చూస్తూ మనం దేవుని చేత మేలు అనుభవించే ఒక మంచి వారుగా ఉండటానికి మనం దేవునికి అప్పగించుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ, ఇలాంటి ఒక సంతోషకరమైనటువంటి వేడుకను ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి అందరినీ పిలిచి అబ్రహాం ఎలాగైతే ఒక విందు చేశాడో అలాగన ఈ కుటుంబము తమకు దేవుడు చేసినటువంటి మేలును బట్టి మనల్ని అందరినీ సమావేశపరిచారు. వారి ఉద్దేశాలను, వారి ఆలోచనలను, ఆ బిడ్డ విషయంలో ఎంత ప్రణాళిక ఉందో ఈ కుటుంబానికి, ఎంతవరకు చూడగలుగుతున్నారు, ఇది చేయాలి, ఇలా చేయాలి, ఇలా పెంచాలని. దేవుడు వారి ప్రతి ఆలోచన తన చిత్తానుకూలంగా సఫలం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వందనాలు తెలియజేసి ముగిస్తున్నాను.